Hi students. So now we discuss about us linear system of equations. So important topic in matrices అండి. సో లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ చాలా ఈజీగా కూడా ఉంటుంది. సో లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ 2 టైప్స్ ఉంటాయి దీంట్లో మనకి. సో హోమోజీనియస్ మీద అండ్ నాన్ హోమోజీనియస్ మీద ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో హోమోజీనియస్ అంటే ఏంటి అండ్ నాన్ హోమోజీనియస్ అంటే ఏంటి, ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి, ఓకే. సో అవి చూడండి. సో ఇప్పుడు నా హోమోజీనియస్లో అయితే నాన్ హోమోజీనియస్ చిన్న మార్పు అండి అంతే. సో ఇప్పుడు చూడండి ఎలా రాస్తాను అనేది. a11 x1, a12 x2 అండ్ సో ఆన్ a1n xn. సో దిస్ ఈజ్ అన్ ఈక్వేషన్ అనుకోండి, ఈక్వల్ టు 0 కనుక ఉంటే సో ఆ ఈక్వేషన్స్ అన్నీ మనకి హోమోజీనియస్ ఈక్వేషన్స్ అంటాం. సో ఇటు సైడ్ వచ్చేసి అన్నోన్ వాల్యూస్ xy z ఉండొచ్చు, లేదా x1 x2 అండ్ సో ఆన్ xn వరకు ఉండొచ్చు అన్నమాట. సో కోఎఫిషియెంట్స్తో ఉన్న ఒక నార్మల్ ఈక్వేషన్, నాట్ స్క్వేర్స్ అండి. ఎక్స్ స్క్వేర్ ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, జస్ట్ అన్నోన్ వాల్యూస్ ఉండాలి. సో ఈక్వేషన్కి రైట్ హ్యాండ్ సైడ్ కాన్స్టెంట్స్ అనేవి కంపల్సరీ 0 అయి ఉండాలి. కాన్స్టెంట్స్ ఉండకూడదండి మిడిల్, ఓకే. కాన్స్టెంట్ వర్డ్ అనేది ఉండకూడదు. అన్నోన్ వర్డ్స్కి మాత్రమే కోఎఫిషియెంట్స్గా ఉండాలి నెంబర్స్ అనేవి. సో ఇలా ఉంటే దాన్ని హోమోజీనియస్ అంటారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నాన్ హోమోజీనియస్ అంటే సేమ్ ఈక్వేషన్స్ వస్తాయి, కాకపోతే ఇట్ హ్యాస్ కాన్స్టెంట్స్. సో ఇట్ హ్యాస్ కాన్స్టెంట్స్. సో b1, సో వీటిని నేను కాన్స్టెంట్స్గా ట్రీట్ చేసి రాస్తున్నాను. సో ఇలా సంథింగ్ హ్యావింగ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్గా అవతల వైపు కానీ యువతల వైపు కానీ, ఒకవేళ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న దాన్ని మనం రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకెళ్ళచ్చు కదండి కాన్స్టెంట్ని. సో కాన్స్టెంట్స్ కనుక ఉంటే ఇచ్చిన ఈక్వేషన్స్లో ఇట్ హ్యాస్ బీన్ ట్రీటెడ్ యాజ్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్, ఓకే. సో మనకి బీటెక్ లెవెల్లో లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్లో ఈ 2 మెథడ్స్ అంటే ఈ 2 ఈక్వేషన్స్ మీద ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో హోమోజీనియస్ అండ్ నాన్ హోమోజీనియస్ బోత్ హ్యావింగ్ అని ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం ఫైనల్గా ర్యాంక్ మీద డిసైడ్ అయ్యి వాటి యొక్క సొల్యూషన్స్ని, అంటే అన్నోన్ వాల్యూస్ నథింగ్ బట్ x1 x2 అండ్ సో ఆన్ xn ఉన్నాయి కదండి. సో అన్నోన్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసే మెథడ్ అనమాట. బై యూజింగ్ ర్యాంక్ని ఇక్కడే యూజ్ చేస్తాం. ర్యాంక్ని ఫైండ్ అవుట్ చేశాకే మనం వాటి యొక్క సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో దీస్ ఈక్వేషన్స్ ఇన్ మ్యాట్రిక్స్ ఫామ్ యాజ్, సో ఇది ఏది ఇచ్చినా కానీ ఒకవేళ హోమోజీనియస్ అయితే క్యాపిటల్ X ఈక్వల్ టు 0, ఇది ఫర్ హోమోజీనియస్ ఈక్వేషన్ అండి. ఈ ఈక్వేషన్ ఇచ్చిన హోమోజీనియస్ అయితే AX ఈక్వల్ టు 0 ఫార్మేట్లో రాస్తాం. అండ్ AX ఈక్వల్ టు B ఫార్మేట్ అంటే ఫర్ నాన్ హోమోజీనియస్, అంటే ఇక్కడ B ఈజ్ నథింగ్ బట్ కాలమ్ మ్యాట్రిక్స్ ఆఫ్ కాన్స్టెంట్స్ అండి, ఓకేనా. సో కాన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ చూడండి, హియర్ A ఈక్వల్ టు కోఎఫిషియెంట్స్ ఆఫ్ అన్నోన్స్ ఉన్నాయి కదండి, x1 x2 x3. సో వాటి యొక్క కోఎఫిషియెంట్ మ్యాట్రిక్స్ అంటారు. A ఈజ్ నథింగ్ బట్ కోఎఫిషియెంట్ మ్యాట్రిక్స్. సో నెక్స్ట్ చూడండి, క్యాపిటల్ X ఈజ్ నథింగ్ బట్ అన్నోన్స్ అండి. ఇట్ ఈస్ ఏ కాలమ్ మ్యాట్రిక్స్ ఆఫ్ అన్నోన్స్, సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి, x1 x2 x3 వీటిని అన్నోన్స్ అంటామండి, ఓకే. నెక్స్ట్ 0 ఉంది కదండి హోమోజీనియస్కి. దిస్ ఈజ్ అ నల్ మ్యాట్రిక్స్, నథింగ్ బట్ 0 మ్యాట్రిక్స్ అని కూడా అనొచ్చు, ఓకే. సో B ఉంది కదండి. సో B అనేది నాన్ హోమోజీనియస్కి వర్తిస్తుంది. సో నాన్ హోమోజీనియస్లో ఉన్న ఈక్వల్గా అవతల వైపు అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న కాన్స్టెంట్స్ని రాస్తూ ఉంటే ఇట్ ఈస్ ఆల్సో ఏ కాలమ్ మ్యాట్రిక్స్ అండి, ఓకే. దీన్ని కాన్స్టెంట్ కాలమ్ మ్యాట్రిక్స్ అంటారు. సో నౌ ఇప్పుడు చూడండి వీటిని యొక్క సొల్యూషన్స్ ఎలా ఉంటాయి, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఫైనల్గా అన్నోన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం యాక్చువల్లీ. సో దాన్ని ఏ మెథడ్ని యూస్ చేస్తాం అనేది చూద్దాం. ఫర్ నాన్ హోమోజీనియస్, ఫస్ట్ నేను నాన్ హోమోజీనియస్ లెవెల్లో ఎలా చేస్తామనేది చూస్తాను. ఫర్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ సో చూడండి, సో ఏ ఫార్మేట్లో రాస్తామండి,
ద మ్యాట్రిక్స్ ఫార్మ్ ఈజ్ ఏఎక్స్ ఈక్వల్ టు బి. ఏఎక్స్ ఈక్వల్ టు బి. సో పైన ఇచ్చిన కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చాను కదా, సో దాని నుంచి వాట్ ఈజ్ ఏ. ఏ అనేది ఏంటంటే కోఎఫిషియన్స్ ఆఫ్ అన్నోన్స్ కదండి, A11 A12 A11 A11. సో లైక్ కోఎఫిషియన్స్ అన్నీ ఈ మ్యాట్రిక్స్లోకి వస్తాయి. ఓకే, ఓకే. సో ఇక్కడ చూడండి, ఎక్స్ మీన్స్ అన్నోన్స్ మీన్స్ x1 x2 అండ్ సో ఆన్ x. నెక్స్ట్ బి మీన్స్ కాన్స్టెంట్స్ b1 b2 అండ్ సో ఆన్. సో ఇక్కడ చూడండి, దీన్ని ఏ అంటాము, ఈ అన్నోన్స్ వచ్చేసి ఎక్స్ అవుతాయి అండ్ b1 b2 వచ్చేసి బి అవుతాయి. సో దీని నుంచి ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్ అనేది ఒకటి రాస్తామండి. సో ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్